మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ చెప్పుకుందాం. వాసు, వీణ గుజరాత్‌లోని ఒక నగరంలో నివసిస్తున్నారు వీళ్ళిద్దరూ. ఒకే మెడికల్ కాలేజీలో చదువుకున్న వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. 2 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక బ్యాంక్‌లో లోన్ తీసుకుని సొంతంగా ఒక ఆసుపత్రి తెరవాలని నిర్ణయించుకున్నారు. వీణ గైనకాలజిస్ట్, వాసు డాక్టర్ ఆఫ్ మెడిసిన్. వారి నైపుణ్యాల వల్ల ఆసుపత్రి బాగానే నడుస్తూ ఉంది. వారికి ఇంకా పిల్లలు లేరు కాబట్టి వారం వారం సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నారు. వారు వృత్తిరీత్యా వైద్యులు అవడం వల్ల తరచుగా సెలవులు తీసుకోలేరు. అయితే 2-3 రోజులు విరామం దొరికినప్పుడల్లా చిన్నపాటి ప్రయాణాలు చేస్తూ ఏదో ఒక చోటికి వెళ్ళేవారు. ఈసారి వారికి 3 రోజుల విరామం లభించడంతో ఇండోర్, ఉజ్జయిని వెళ్ళాలని అనుకున్నారు. వారు ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆకాశమంతా మేఘావృతమై ఉంది. మధ్యప్రదేశ్ సరిహద్దు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉండగా వర్షం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ సరిహద్దుకి 40 కిలోమీటర్ల దూరంలోనే ఓ చిన్న గ్రామాన్ని దాటడానికి వారికి చాలా సమయం పట్టింది. బురదమయమైన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ మధ్య వారు అతి కష్టం మీద ఆ గ్రామాన్ని దాటగలిగారు. మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత భోజనానికి ఆగుదామని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు సాయంత్రపు టీ సమయం అయింది. ఆ చిన్న ఊరు నుండి 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళాక చిప్స్ ప్యాకెట్లు వేళ్లాడదీసి ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపించింది. టీ కొట్టు అనుకుని వాసు అక్కడ కారు ఆపి షాప్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. ఒక స్త్రీ బయటకు వచ్చి ఏం కావాలన్నా అని అడిగింది. వాసు 2 చిప్స్ ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని, అక్క 2 కప్పులు టీ ఇవ్వరా దయచేసి, కొంచెం త్వరగా చేయండి, మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అన్నాడు. ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ చిప్స్ బిస్కెట్లు తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు. కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు. వాసు మళ్ళీ పిలిచాడు. కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటికి వచ్చి, అన్నా, పెరట్లో తులసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళాను, దానికి కొంచెం సమయం పట్టింది, టీ తయారవుతోంది అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్లో 2 పాత కప్పుల్లో వేడివేడి టీ తెచ్చింది. మురికిగా ఉన్న ఆ పాత కప్పులను చూసి వాసు పూర్తిగా నిరాశ చెంది ఏదో అనాలనుకున్నాడు. కానీ వీణ చెయ్యి నొక్కి అతన్ని ఆపింది. కప్పులు తీసుకోగానే తులసి, అల్లం సువాసన వెదజల్లింది. ఇద్దరూ టీ తాగారు. వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన సువాసన గల టీ మొదటిసారిగా తాగారు. ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది. టీ తాగిన తర్వాత వారు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు. 30 రూపాయలు అని బదులిచ్చింది ఆమె. వాసు ఆమెకి 100 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ స్త్రీ, అన్నా, నా దగ్గర చిల్లర లేదు, దయచేసి నాకు 30 రూపాయలు చిల్లర ఇవ్వండి అని చెప్పింది. డాక్టర్ వాసు ఆమెకి చిల్లర ఇవ్వడంతో ఆ మహిళ 100 రూపాయల నోటును తిరిగి ఇచ్చేసింది. చిప్స్ బిస్కెట్లు కూడా కొన్నాం కదా అన్నాడు వాసు. ఈ డబ్బు దానికోసమే, టీ కోసం కాదు అని ఆ మహిళ చెప్పింది. అయితే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు. మేము టీ అమ్మం, ఇది హోటల్ కాదు అని ఆమె సమాధానం ఇచ్చింది. మరి టీ ఎందుకు చేసిచ్చావు అడిగాడు వాసు. మీరు మా అతిథులుగా వచ్చి టీ అడిగారు, మా వద్ద పాలు కూడా లేవు, పిల్లాడి కోసం ఉంచిన కాసిన పాలు మాత్రమే ఉన్నాయి, నేను మిమ్మల్ని కాదనలేక ఆ పాలతో టీ చేసి ఇచ్చాను. ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమిస్తావు అడిగాడు వాసు. ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవ్వదు, బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది, లేకుంటే ఊళ్ళోకి వెళ్ళి పాలు తెచ్చేవాడు, కానీ అతనికి నిన్నటి నుంచి జ్వరం, ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్ళి పాలు తెస్తాడు అంది. ఆమె మాటలు విని వాసు, వీణ ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. నోరు మెదపలేకపోయారు. వాసు ఇలా అనుకున్నాడు, వాళ్ళు టీ అమ్మకపోయినా ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది, ఇది కూడా నేను అడిగానని. ఒక అతిథిగా అనుకుని సంస్కారంలో నాగరికత చూపడంలో
ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది. మేమిద్దరం డాక్టర్లం. మీ భర్త ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు వాసు. స్త్రీ వారిని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఆ ఇంట్లో ప్రతిదీ పేదరికంతో అరుస్తోంది. ఒక పెద్ద మనిషి మంచం మీద పడుకుని ఉన్నాడు. అతను చాలా సన్నగా ఉన్నాడు. డాక్టర్ వాసు వెళ్ళి అతని నుదుటి మీద చేయి వేశాడు. అతని నుదురు చేతులు చాలా వేడిగా ఉంది. వణుకుతున్నాడు. డాక్టర్ వాసు కారు దగ్గరికి వెళ్ళి మందుల బ్యాగ్ తీసుకుని వచ్చాడు. 2-3 మాత్రలు ఇచ్చి, ఈ మాత్రల వల్ల అతనికి పూర్తిగా నయం అవ్వదు. నేను నగరానికి తిరిగి వెళ్ళి ఇంజెక్షన్లు మందు బాటిల్ తీసుకొస్తాను అని చెప్పాడు. వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు. అతను కారును తీసుకుని అరగంటలో సిటీ నుండి మందు సీసాలు, ఇంజెక్షన్లు, కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు. పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చాడు. డ్రిప్ బాటిల్ పెట్టాడు. సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ స్త్రీ తులసి అల్లం టీ మరోసారి తయారు చేసింది. ఇద్దరూ టీ తాగి దాన్ని మెచ్చుకున్నారు. 2 గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడడంతో అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇండోర్, ఉజ్జయినిలో 3 రోజులు ఉండి తిరిగి వచ్చిన తర్వాత వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు, పాల ప్యాకెట్లు తీసుకువచ్చారు. వారు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చి వారిని చూసి చాలా సంతోషించారు. మీ మందులతో ఆ మరుసటి రోజే అతను పూర్తిగా కోలుకున్నాడు అని ఆ మహిళ చెప్పింది. డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. మళ్ళీ టీ తయారు చేయబడింది. సంభాషణలు జరిగాయి. స్నేహం ఏర్పడింది. వాసు తన అడ్రస్ ఇచ్చి, నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు అన్నాడు. ఆపై వారిద్దరూ వారి నగరానికి తిరిగి వెళ్ళిపోయారు. సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మర్చిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్తో ఇలా చెప్పాడు. ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు వారి పేర్లు రాయండి. ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు. ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను. అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం మానేశాడు. పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజు వసూలు చేసేవాడు. క్రమంగా అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందాడు. ఇతర వైద్యులు తెలుసుకుని, ఇది మా ప్రాక్టీస్ను తగ్గిస్తుంది, ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు. వైద్య సంఘం ప్రెసిడెంట్ని కలిసి వారు ఆందోళనకి దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. కానీ డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు. డాక్టర్ వాసు మాట్లాడుతూ, జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ వచ్చాను. ఎంబీబీఎస్, ఎండి చదివే సమయంలోనూ గోల్డ్ మెడలిస్ట్నే. సభ్యత, సంస్కారం, ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందున్నది. ఇప్పుడు ఇంక నేను ఎలా వెనకబడి ఉండగలను? అందుకనే నేను ఆతిథ్యం, మానవ సేవలో కూడా గోల్డ్ మెడలిస్ట్ని అవుదామనుకుంటున్నాను. అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను. నిజానికి మన వృత్తి మానవాళికి సేవ చేయడానికే కానీ డబ్బు సంపాదించడానికి కాదు. మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు అన్నాడు. ఇకపై నేను అదే స్ఫూర్తితో వైద్య సేవ చేస్తాను అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదండి కథ. డాక్టర్లలో దేవుడు ఉంటాడు అంటారు కదా, మరి ఇలాంటి డాక్టర్ల విషయంలో ఆ మాట నిజమే కదా. అటువంటి డాక్టర్లు కూడా మన చుట్టూ సమాజంలో ఉండే ఉంటారు. అలాంటి డాక్టర్లకి అభినందనలు తెలుపుతూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.